చూసారు కదా ఎపిసోడ్. ఈరోజు నామినేషన్స్లో ఫుల్ ఫైర్ జరిగింది కదా. అండ్ ఈరోజు నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అండ్ ఈరోజు నామినేషన్స్లో అయితే 6 రౌండ్లు జరిగినాయి అనమాట. అండ్ ఈ 6 రౌండ్లో ఫస్ట్ బెడ్ నుంచి ఎవరైతే కిందకి వెళ్ళిపోతారో వాళ్ళు నామినేషన్లో ఉన్నట్టు. అండ్ లాస్ట్ వరకు ఎంతమంది అయితే బెడ్ మీద ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుందని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పాడు అనమాట. అండ్ నామినేషన్ సంబంధించిన ఈ బెడ్ టాస్క్లో అయితే 6 రౌండ్లు జరిగినాయి అనమాట. ఫస్ట్ రౌండ్లో అయితే సంజన అయితే ఎలిమినేట్ చేశారు. అండ్ ఫస్టే సంజనాని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది. అండ్ సెకండ్ అయితే సుమన్ ఎలిమినేట్ చేశారు. అండ్ థర్డ్ ఇక్కడ దివ్య అయితే చాలా గట్టి ఫైట్ ఇచ్చిందనమాట. బాయ్స్ అందరూ దివ్యని అయితే కిందకి నెట్టేద్దామని చాలా ట్రై చేశారనమాట. అండ్ దివ్య అయితే చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అండ్ కొన్ని లూజ్ మాటలు అయితే వదిలేసినట్టు అనిపించింది ఇక్కడైతే. అండ్ ఈ విషయం కోసమే శ్రీజ అయితే గట్టి కౌంటర్ ఇచ్చిందనమాట. అండ్ మేము టార్గెట్ చేయట్లేదు, ఇక్కడ బాండింగ్స్ అంటూ ఏమి లేదు, మరి నిన్ను నెట్టడానికి బర్నీ గారు రాలేదు, బర్నీ గారికి నీకున్న బాండింగ్ వల్ల రాలేదని చెప్పి శ్రీజ అయితే కౌంటర్ ఇచ్చిందనమాట. శ్రీజ కౌంటర్ వేసిన వెంటనే దివ్య అయితే నేను నిన్ను అనలేదు కదా అని చెప్పి కవర్ చేసిందనమాట. ఇక్కడైతే శ్రీజ అయితే అసలు ఊరుకోలేదు, గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది దివ్యకి. కానీ దివ్య అయితే టాస్క్లు కూడా చాలా బాగా ఆడుతుంది, ఈ రౌండ్లో చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అండ్ దివ్యని అయితే కిందకి నెట్టేశారనమాట. ఇక్కడ దివ్యని నెట్టేసేటప్పుడు దివ్య డ్రెస్ సరి చేద్దామని చెప్పి శ్రీజ అయితే కింద పడిపోయింది. కానీ ఫస్ట్ దివ్య పడ్డది. ఇక్కడ సంచాలకుగా ఉన్న వాళ్ళైతే సరైన డిసిషన్ తీసుకున్నారనిపించింది. దివ్య ఆర్గ్యుమెంట్ చేసినా సరే సంచాలకుగా ఉన్న రాము అండ్ ఫ్లోరా ఫస్ట్ కింద పడింది దివ్య కాబట్టి దివ్యని ఎలిమినేట్ చేశారు. అండ్ ఫోర్త్ రౌండ్లో అయితే డెమోన్ని కిందకి నెట్టే ప్రక్రియలో బర్నీ గారు కింద పడిపోయారనమాట. బర్నీ గారు పడిన తర్వాత డెమోన్ పడ్డాడు. కానీ ఇక్కడ డెమోన్ని ఎలిమినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడైతే డెమోన్కి అన్యాయం జరిగింది. ఫస్ట్ పడ్డది బర్నీ అయితే బర్నీని ఎలిమినేట్ చేయకుండా సంచాలకుగా ఉన్న ఫ్లోరా అండ్ రాము డెమోన్ ఎలిమినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. డెమోన్కి అయితే ఇక్కడ ఈ రౌండ్లో అయితే అన్యాయం జరిగింది. అండ్ ఈ విషయంలో అయితే ఫ్లోరా అండ్ రాము అయితే సరైన డిసిషన్ తీసుకోలేదు, అన్ఫేర్ డిసిషన్ తీసుకున్నారనమాట. అండ్ ఫిఫ్త్ రౌండ్లో అయితే రీతును కిందకి నెట్టేశారు. అండ్ రీతు అయితే కొంచెం ఎమోషనల్ అయింది. అండ్ లాస్ట్ రౌండ్లో అయితే అందరూ మాట్లాడుకున్నారనమాట. కానీ ఇక్కడ తనూజ పేరు ఎక్కువ రావడంతో తనూజని గిన్నెదామని చెప్పి అనుకున్నారు. అండ్ ఈ ప్రక్రియలో ఫస్ట్ బర్నీ గారు శ్రీజని నెట్టేయడం అయితే ఇక్కడ అన్ఫేర్ అనిపించింది. అండ్ తనూజ పేరు ఎక్కువ మంది చెప్పడంతో తనూజని కిందకి నెట్టకుండా శ్రీజని అయితే స్ట్రాటజీ యూజ్ చేసి బర్నీ గారు కిందకి నెట్టడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడైతే శ్రీజ బర్నీకి గట్టి కౌంటర్లు వేసి అందరూ తనూజ పేరు చెప్తే తనూజని నెట్టకుండా మీరు నన్ను నెట్టేయడం కరెక్ట్ కాదని, ఇక్కడ బాండింగ్స్ ఎక్కువైపోయినాయి అండ్ మీరు నిజంగా రేలంగి మావేలా ప్రవర్తిస్తున్నారని చెప్పి అయితే బర్నీకి అయితే గట్టి కౌంటర్లు వేసిందనమాట శ్రీజ. ఈ రోజు నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్లో జరిగింది కదా. డెమోన్ పవన్కి అన్యాయం జరిగినట్టు అండ్ సంచాలకుగా ఉన్న రాము అండ్ ఫ్లోరా సరైన డిసిషన్ తీసుకోలేదని లాస్ట్ రౌండ్లో శ్రీజని బర్నీ గారు కిందకి నెట్టాడు. ఎంతమందికి అన్ఫేర్ అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.